హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక రైతుల ఖాతాల్లో నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా మూడో విడత నిధుల జమ పైన బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. రైతు భరోసా కోసం వేచి చూస్తున్న రైతులకు నిధుల జమ పైన తాజాగా నిర్ణయం వెల్లడించింది. మూడో విడత నిధుల జమకు లైన్ క్లియర్ అయింది. ఇక ఈ మేరకు ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈసారి నిధులు అర్హత ఉన్న వారందరికీ జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా పెండింగు నిధుల జమ పైన ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈసారి రైతు భరోసా నిధులను ప్రభుత్వం 3 విడతలుగా జమ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడత కింద లబ్ధిదారులకు 3,446 కోట్లు, రెండో విడత కింద 2,206 కోట్లు జమ చేసింది. ఇక తొలి విడతలో 68.89 లక్షల మందికి లబ్ధి చేకూరగా, రెండో విడతలో 45.11 లక్షల మంది రైతులకు అందించింది. ఇక మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మే తొలి వారంలోనే ఈ నిధులను జమ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ తుది కసరత్తు చేస్తుంది. నిధులను ప్రభుత్వం సేకరించే పనిలో నిమగ్నమైంది. 12,000 కోట్లు సమీకరించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐకు ఇండెంట్ ఇచ్చింది. ఈ నిధులతో రైతు భరోసాతో పాటుగా ఉద్యోగుల పెండింగు బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ 12,000 రుణం 6 నుంచి 25 ఏళ్లలో చెల్లించనుందని తెలుస్తుంది. 7 నుంచి 7.5% వడ్డీకే వీటిని తీసుకోనుందని సమాచారం. కాగా రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా తొలి విడతగా ఎకరం భూమికి 6,000 చొప్పున అందించారు. ఆ తర్వాత రెండో విడత కింద మరికొంత భూమికి జమ చేయగా, మూడో విడతలో మొత్తం భూమికి అందించనుంది. ఇక రైతు భరోసా డబ్బులు పడని వారు బ్యాంకు కేవైసీ పూర్తి చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కు ప్రతి ఏడాది కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సొమ్ము డీపీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.